శ్రీ విష్ణు రూపాయ నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనగానే మనకి తిరుపతి గుర్తొస్తుంది. తిరుపతి గురించి ఎన్నో చరిత్రలు, ఎన్నో రహస్యాలు. ఆ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రహస్యం ఉంటుంది. కానీ నాకు తెలిసిన ఒక కథనం గురించి ఇప్పుడు చెప్తాను. శ్రీవారి గెడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు, దీనికి అంతర్యం ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెలిసింది. ఇక్కడికి స్వామివారు సేవకై భక్తులు ప్రతిరోజు తండోపతండాలుగా తరలివస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. కొందరు వారి వారి మొక్కులను తీర్చుకోవడానికి తిరుపతికి కాలినడకన వస్తుంటారు. గోవిందా గోవింద అనే నామంతో పరమ పవిత్రమైంది తిరుపతి. 7 కొండల మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు, ఎన్ని జన్మలైనా సరిపోవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గెడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. దానికి కారణం మీకు తెలుసా? ఎందుకు పచ్చకర్పూరంతో అలంకరిస్తారో, దాని అంతర్యం ఏమిటో తెలుసుకోవాలని ఉందా? ఆలస్యం చేయకుండా ఈ వీడియో వినండి. శ్రీవారి భక్తుల్లో అగ్రగణుడు అనంత తాళరుడు అనే భక్తుడుండేవాడు. శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతలావర్. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకుంటాడు. పూల తోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పూలతోట పెంపకానికి సరిపడ్డ నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకున్నాడు. మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువులను తవ్వాలని నిర్ణయించుకొని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతలావరి భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ భార్యాభర్తలకి సహాయపడాలని అనుకొని 12 సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణీగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తాను అంటాడు. దానికి అనంతలావర్ ఒప్పుకోడు. కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. ఆమె మట్టి తట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతలావర్లు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతలావర్కు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి వారి ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయమైపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతలావర్కు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పట్నుంచి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెడతారు. అప్పట్నుండి శ్రీవారి గెడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోతుంది. ఇప్పుడు కూడా ఈ గడ్డపార తిరుమలలో గుడిలో ఉంది. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని చూడాలి అనుకుంటే మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకొని చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేసి జై శ్రీరామ్, గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.